నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి? మన దిల్సుఖ్ నగర్లో సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయ నిర్వాహకులు అంటే వ్యవస్థాపకులైనటువంటి శ్రీనివాసరాజు గురూజీ గారి దగ్గర ఉన్నాము. గురుగారు, ఏంటంటే ఇప్పుడు మా ప్రేక్షకుల గురించి మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఏంటంటే అసలు మీ తల్లిదండ్రులు ఎవరు? మీరు ఎప్పటి నుంచి ఈ విద్య అనేటువంటిది మీ వంశపారంపర్యం నుంచి వచ్చిందా, లేకపోతే అసలు మీరు గృహోపదేశం ద్వారా చేస్తున్నారా? అసలు ఏంటి అనేది ఒకసారి మీ జీవిత ప్రయాణం కోసం ఒకసారి మాకు మా ప్రేక్షకులకు కూడా వివరించండి. పరబ్రహ్మ పరమాత్మనమ జగత్తుత్పత్తి స్థితి బలయా బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మమే సర్వకౌతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురో కురో కురు స్వ కురో కురు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండదేవత అమ్మవారు ఆశీర్వాదం. అయితే మా తాతల ముత్తాతల నుంచి మేమంతా అమ్మవారు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు పూజ చేసుకుంటూ మా కులదేవత ఆ అమ్మవారిని మేము జపిస్తూ ఆ అమ్మవారు పూజలు చేసుకుంటూ మా తాతల ముత్తాతల నుంచి ఆ అమ్మవారు పూజా కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఈ విద్య మాకు ఎలా అబ్బిందంటే మా తాతగారికి మా నాన్నగారికి మాకు అలాగా మా మాకు గురువులు ఉంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలాంటిది ఆ గురువులు అనేది మాకు కొన్ని విధానాలు నేర్పిస్తారన్నమాట. ఎందువల్ల అంటే దీనికి రావాలనుకుంటే కొన్ని పూజా తపస్వైన కొన్ని విధానాలు కొన్ని ఉంటాయి. అది 101 రోజు, తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే 12 సంవత్సరాలు చేయాలని చాలామంది చెబుతుంటారు, కానీ అది అట్లా కాదు. ఇది చేయాల్సింది అనేది ఒక 1 ఇయర్లోనే మనకి గురువుగారు కొన్ని విషయాలు మనకి చెప్పి ముందు మనకి పసర పోస్తారు చేతిలో. ఆ చేతిలో పసర పోయంగానే ఆ పసరలో మనకు కొన్ని విషయాలు కొన్ని తెలుస్తాయి. ఎందుకంటే ఆ పసరలో మనకు గట్టిగా ఉందనుకో ఆ పవర్ అనేది మనలో ఉండేటికే. ఆ పవర్ ఉంది కాబట్టే మీరు వెళ్ళొచ్చు, చెప్పొచ్చు. మీరు ప్రజలకు చెప్పినా కూడా మీకు మంచి జరిగిద్ది, ప్రజలకు కూడా మంచి జరిగిద్ది. మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీరు బాగు చేయగలుగుతారని వాళ్ళు చాలామంది మా గురువులు మాకు కొన్ని విద్యలు నేర్పించేసి పంపిస్తుంటారు. అది మాకు వచ్చిన కానించి ఈ విద్య మేము ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి దగ్గర గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడే నివసిస్తూ వచ్చిన ప్రజలందరికీ మేము సేవ చేసుకుంటూ ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, సంతానం లేకలేని వాళ్ళు, మరి చేసే కార్యక్రమాలు కొన్ని బాగాలేని వాళ్ళకి మేము ఎంతోమంది జాతక భవిష్యత్తుని వాళ్ళ చక్రం వేసేసి జాతక చక్రం చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పే వాళ్ళకి చాలామందిని బాగు చేశాము. మేము చెప్పిన వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. చాలామంది కొన్ని విదేశాలు కూడా వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ గురువుగారు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి, మీరు మీ చేతుకుంటే ఇచ్చిన ఆ వేరు ఏ వేరు ఇస్తున్నారో ఆ వేరు కూడా మాకు చాలా ఫలించింది, మీరు ఇచ్చిన దానివల్ల మా ఆరోగ్యాలు బాగుండాయని చాలామంది చాలా వరకు మాకు దగ్గరకు వచ్చి మా దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని వెళ్తుంటారు.